హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. బ్రీతింగ్ అంటే రెస్పిరేషన్ రిలేటెడ్గా మనకు ఎందుకు అని ఇల్నెస్ ఎక్కువగా వస్తుంది, ఇష్యూస్ ఎక్కువగా ఎందుకు ఫేస్ చేస్తున్నామంటే ఆబ్వియస్లీ పొల్యూషన్, స్ట్రెస్ లెవెల్స్, అలాగే మనము లైఫ్ స్టైల్ హ్యాబిట్స్తో పాటు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ మన హెల్త్ స్పెషలీ లంగ్ హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ మేజర్గా ఉండే కన్సర్న్స్ ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు లంగ్ స్పెషలిస్ట్ డాక్టర్ అవినాష్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? గుడ్ సార్, గ్రేట్. సో ఫస్ట్ పల్మనాలజిస్ట్ అనగానే ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన మేజర్ డౌట్స్లో ఒకటి, అండ్ ఫస్ట్ ఇది అడుగుదామని అనుకున్నా. సో చాలా మంది స్మోకింగ్ వర్సెస్ వేపింగ్, సో దాన్ని చూస్తుంటే చాలా మంది ఫ్రెండ్స్ స్మోక్ చేయకుండా వేపింగ్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఇదేమంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అంత పెద్ద డేంజరస్ ఏం కాదు, స్మోకింగ్ వదిలేసాను కదా ఇది పట్టుకున్నానని చెప్తున్నారు చాలా మంది. అంటే ఇది కాంపెన్సేట్ చేయడానికి వేపింగ్ చేస్తున్నారు. సో కొన్ని రిజల్ట్స్, కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం లేదంటే రీసెర్చ్ ప్రకారం చూస్తుంటే వేపింగ్ ఇంకా చాలా డేంజరస్ అని అంటున్నారు. సో దీంట్లో ఏది ట్రూ అసలు? నిజమే, వేపింగ్ బెటర్ దాన్ స్మోకింగ్ అని అయితే ఏ రీసెర్చ్ మనకి చెప్పదు. ఈవెన్ వేపింగ్ వల్ల కూడా ద కెమికల్ ఇంజురీ, అందులో ఉండే కెమికల్ వల్ల ద ఇంజురీ హ్యాపెన్స్ మోర్ స్మోకింగ్ కంటే. సో ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, ఈ పబ్ కల్చర్ వల్ల చాలామంది వేపింగ్ సైడ్ వెళ్తున్నారు. బికాస్ అందులో ఆ నికోటిన్ కంటెంట్ అనేది ఉండదు అన్నట్టు దే థింక్. బట్ అందులో ఉన్న మెయిన్ కెమికల్ వల్ల ఇట్ ఈస్ కాజింగ్ మోర్ డ్యామేజ్ దాన్ స్మోకింగ్. సో యంగ్స్టర్స్కి ఇది తెలియట్లేదు. సో అది ఎలక్ట్రికల్ సిగరెట్ కదా, వీఆర్ నాట్ ఇన్హేలింగ్, అంత స్మోక్ ఉన్నంత ఎయిర్ మనం ఇన్హేల్ చేయట్లేదు కదా అనుకుంటున్నారు. బట్ జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. మన ఎయిర్వేస్ ఏమై ఉంటాయో అవి ఎలా ఓపెన్ అయి ఉంటాయి యూజువల్గా. ఈ కెమికల్ వీటి ఇన్హలేషన్ వల్ల అవి బాగా నారో అయ్యి మన లంగ్ డ్యామేజ్, లంగ్ కెపాసిటీ అంతా తగ్గిపోయి, సో పీపుల్ స్టార్ట్ గెట్టింగ్ ద సిమ్టమ్స్. స్టార్టింగ్లో ఉండకపోవచ్చు, మనం స్మోకింగ్ చేసినప్పుడు కూడా ఇనిషియల్ ఇయర్స్లో ఎవరికి ఏం అనిపించదు. బట్ వన్స్ యువర్ రెసిస్టెన్స్ కమ్స్ డౌన్ అండ్ ఆల్సో ఏమంటారు ఎయిర్వేస్ నారో అవుతూ వచ్చిన కొద్దీ మనకి సిమ్టమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో అందులో వీల్ టెల్ వన్ ఆఫ్ ద డిసీజ్ యాజ్ సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్. సో మన ఎయిర్వేస్ అన్నీ నారో అయిపోయి మన కఫం అంటాం, స్ఫూటం, సెక్రేషన్స్ ఏమేమి ఉంటాయో అవి బయటికి రావాల్సినవి ఆ ఎయిర్వేస్లోనే ఉండిపోయి వి స్టార్ట్ ఫీలింగ్ ఆయాసం రావడం కానీ, దగ్గు ఎక్కువ రావడం కానీ. సో ఇట్ ఈస్ నథింగ్ లైక్ వేపింగ్ ఈస్ బెటర్ దాన్ స్మోకింగ్. స్మోకింగ్ కంటే వేపింగ్కే ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉంది. సో పీపుల్ షుడ్ నో దట్ యాక్చువల్లీ. రైట్. సో స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది అంత క్రానిక్ హ్యాబిట్స్, ఏళ్ళ తరబడి కాలుస్తున్నా, డికేడ్స్ అయిపోయింది, నేను 20-30 సంవత్సరాల నుండి కాలుస్తున్నా, నాకేం కాలేదు, ఏదో చెప్తూ ఉంటారనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ. అంటే సైంటిఫిక్ ప్రూఫ్ ప్రకారం ఇట్లా పెట్టా కూడా నమ్మరు వాళ్ళు. అలాంటి వాళ్ళకి అంటే హౌ డు యూ కన్విన్స్ దెమ్? మనకి స్మోకింగ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అది ఎన్ని సిగరెట్స్ తాగుతున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతాం అనేది క్యాలిక్యులేట్ చేసి ఒక నెంబర్ వచ్చినప్పుడు వి స్టార్ట్ టెల్లింగ్ టు ద పేషెంట్స్. సో ఇప్పుడు ఏదన్నా స్టార్టింగ్లో బాగానే ఉంటుంది మనకి. వన్స్ వీ స్టార్ట్ డూయింగ్ ఇట్, ఆ డ్యామేజ్ జరిగే కొద్దీ ఎప్పుడన్నా మనకి సిమ్టమ్స్ అనేది వస్తుంది. సో ఎక్కువ తాగినప్పుడు విల్ స్టార్ట్ విత్ సిఓపిడి. నేను చెప్పినట్టు సిఓపిడి వస్తుంది, తర్వాత లంగ్ క్యాన్సర్స్ వస్తుంది. ఈవెన్ 30-35 ఇయర్స్లో వి సీ లంగ్ క్యాన్సర్స్ ఇప్పుడు. సో పీపుల్ ఆర్ స్టార్టింగ్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్, స్కూల్ ఏజ్ నుంచే అదో ఫ్యాషన్ లాగా దే ఆర్ స్టార్టింగ్ స్మోకింగ్ అండ్ ఆల్. సో ఐ గెట్ రెగ్యులర్లీ పేషెంట్స్ వస్తూ ఉంటారు లైక్ 17 years, 20 years. సో మాకు బాగా కాఫ్ వస్తుంది అని చెప్తారు. నేను డైరెక్ట్గా హిస్టరీ అడిగినప్పుడు 10 cigarettes per day, 7 cigarettes per day, 20 cigarettes per day. సో అట్లీస్ట్ 1 pack తాగుతున్నారు. సో ఎప్పుడన్నా స్టార్టింగ్ బాగానే ఉంటుంది. వన్స్ ద డ్యామేజ్ స్టార్ట్స్, నేను చెప్పినట్టు ఆ ఎయిర్వేస్ అనేవి ఎప్పుడు కంప్లీట్ కొలాప్స్, నారోయింగ్ అయిపోతుందో యూ స్టార్ట్ గెట్టింగ్ సిమ్టమ్స్. ఎప్పుడన్నా స్టార్టింగ్ బాగానే ఉంటుంది బేసిక్గా. బట్ కొంతమందికి 10 సిగరెట్లకి ఎఫెక్ట్ అయితే కొంతమందికి 1 సిగరెట్కి ఎఫెక్ట్ అవ్వచ్చు కదా, అంటే వాళ్ళ ఇమ్యూనిటీ ప్రకారం. అంతే. ఓకే. రైట్. సో యాజ్ ఈక్వల్ టు స్మోకింగ్ ఇప్పుడు ఉన్న మన అర్బన్ మెట్రోపాలిటన్ సిటీస్లో పొల్యూషన్. సో టాకింగ్ అబౌట్ ఇట్, ఈ పొల్యూషన్ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతున్నాం అనేది మీరు అంటే మీ చేస్తున్న రెగ్యులర్ ట్రీట్మెంట్లో కానీ వాటిలో కానీ వచ్చే వాళ్ళ నుండి మీకు ఎలా తెలుసు? అంటే వీళ్ళు పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయింది వీళ్ళకి అని చెప్పేసి హౌ కుడ్ యూ డిఫరెన్షియేట్?
సో యాజ్ సచ్ పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రిగ్గర్స్. మనం డిఫరెన్షియేట్ అనేది అంత స్పెసిఫిక్గా చేయలేము. సో ఈ ట్రిగ్గర్స్ అనేది ఏంటంటే ఆల్రెడీ ఆస్తమా పేషెంట్స్ ఉంటారు, నేను చెప్పినట్టు సిఓపిడి పేషెంట్స్ ఉంటారు, ఫ్రీక్వెంట్ కాఫ్, ఇవన్నీ ఎయిర్వే డిసీజెస్ అంటాం, అలాంటి పేషెంట్స్, బ్రాంకైటిస్, ఇలాంటి చాలా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిర్వే డిసీజెస్ అనేవి మనకు ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఇంతకుముందు కంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఆఫ్ సిమ్టమ్స్ వస్తున్నాయి. మీకు ట్రిగ్గర్స్ అనేవి ఏమీ లేవు. ఇప్పుడు చాలామంది ఆస్తమా వాళ్ళకి తెలుసు మనం కోల్డ్ ఐటమ్స్ తీసుకుంటే మనకి ఇబ్బంది వస్తుంది, ఎక్కువ ఏసీస్లో ఉంటే మనకి ఇబ్బంది వస్తుందని. సో ఇలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఆ ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేస్తున్నా దే ఆర్ గెటింగ్ సిమ్టమ్స్. పీపుల్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్. సో ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇట్ ఈస్ వెరీ రేర్ నార్మల్ లెవెల్స్లో ఉన్నది అనేది. సో ఇట్ ఈస్ వెరీ నార్మల్ నౌ, వీ కెనాట్ డిఫరెన్షియేట్ యాజ్ సచ్, బట్ ఉన్న డిసీజ్ వర్సన్ అవుతుంది అంటే వీ కెన్ టేక్ దిస్ పొల్యూషన్ యాజ్ వన్ ఆఫ్ ద రీజన్ అంతే. రైట్, బట్ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇవన్నీ ఎంతవరకు మనకి హెల్ప్ చేస్తాయి అంటారు అసలు? ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఆ ఎయిర్ ప్యూరిఫైయర్స్ని కూడా వీ హ్యావ్ టు మెయింటైన్. వన్స్ యూ డోంట్ క్లీన్, అది క్లీన్ చేయకుండా అదే ఇదిగా వాడుతూ ఉన్నా కానీ దాని నుంచి వచ్చే డస్ట్ కానీ దానివల్ల కూడా ఆ డ్రై ఎయిర్ వల్ల కానీ ఎయిర్వేస్లో ఆ టెంపరేచర్స్ మారిపోతాయి. ఆ మారిపోవడం వల్ల యాజ్ ఐ సెడ్ నారోయింగ్ జరుగుతుంది, కాఫ్ వస్తుంది, అదంతా చెస్ట్లో మనకి స్ఫోటం ఉండిపోయినట్టు అలా అనిపిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ టెంపరీ సొల్యూషన్స్. రైట్, ఎక్కువ కాస్ట్ పెట్టి కొండం ఇట్స్ ఫైన్, బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్, యూ హ్యావ్ టు నో హౌ టు యూజ్ ఇట్, యూ హ్యావ్ టు అంటే క్రాస్ వెంటిలేషన్ అనేది ఉండాలి ఇంట్లో. సో దీస్ ఆల్ న్యాచురల్ మెథడ్స్ ఉండాలి ఎక్కువ. రైట్ రైట్ అండ్ ఆల్సో చాలా సైలెంట్గా ఉంటుంది, కాకపోతే మనం నోటీస్ చేయము. ఎప్పుడు మనం ఏసీలోనే ఉంటాము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక ఏసీ లేకపోతే అదొక టార్చర్ అయిపోతుంది. కాబట్టి కానీ ఏసీలో ఉన్నప్పుడు మన ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఇవన్నీ అంటే ప్రాపర్గా ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి మనకు తెలియకుండా. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఆ రెస్పిరేటరీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మనం అంటే అది చాలా సైలెంట్గా జరిగిపోతూ ఉంటుంది వన్స్ అది బయటపడే వరకు. అవును, సో బేసిక్గా ఏసీ అనేది ఇంపార్టెంట్ ఈ సమ్మర్లో, బికాస్ టెంపరేచర్స్ అనేవి ఆర్ వెరీ హై యాక్చువల్లీ. యాజ్ సచ్ ఏసీలో ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని అయితే ఇట్స్ నాట్ వెరీ ట్రూ. ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రిగ్గర్స్, ఆస్తమా వాళ్ళు ఈ ట్రిగ్గర్స్ ఏసీ డైరెక్ట్ ఎక్స్పోజర్ అయినా కానీ ఆ డ్రై ఎయిర్ అనేది కొన్నిసార్లు ఆ ఏసీ నుంచి వచ్చే డ్రై ఎయిర్ వల్ల ఆ ఎయిర్వేస్ అనేవి ఇబ్బంది. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ ఎయిర్వేస్. సో యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఎయిర్వేస్ మూసుకుపోకుండా ఫ్రీగా ఉంటుందో ఆ ఫంక్షనింగ్ అనేది బాగా జరుగుతుంది. సో డైరెక్ట్గా నువ్వు ఏసీలో ఉన్నావు కాబట్టి నీకు ఇబ్బంది వస్తుంది అలాంటిది ఏమీ లేదు. యూ కెన్ స్టే ఇన్ ఏసీ, బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ డిస్టెన్స్. డైరెక్ట్ ఆ ఎక్స్పోజర్ అనేది ఉండకూడదు మనకి, ఎందుకంటే ఆ డ్రై ఎయిర్ వల్ల ఎయిర్వేస్ అనేవి ఇంకా బాగా ఎఫెక్ట్ అవుతాయి మనకి. సో ఆస్తమా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇన్హేలర్స్ మీద ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇన్హేలర్స్ యూస్ చేస్తూ ఉండాలి. ఇన్హేలర్స్ వాడడం మానేసి నేను కూలింగ్ ఎయిర్లో ఉంటాను నాకు సిమ్టమ్స్ లేవు కదా అంటే కూడా అవ్వదు. సో యూ హ్యావ్ టు టేక్ ద ప్రికాషన్స్. ఉండొచ్చు, బట్ ఫర్ ద సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్, నాట్ లైక్ నైట్ అంతా నేను ఏసీలో ఉంటా అంటే ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఆ ఎయిర్ వల్ల ఇంకా డ్యామేజ్ జరుగుతుంది. బట్ ఆ ఎయిర్ వేస్ ని మనం అంతా హ్యాపీగా ఉన్నట్టుగా ఉంచి హెల్తీగా ఉంచగలగాలి. బట్ మనం ఎక్కడో కాడ ఎఫెక్ట్ చేస్తూనే ఉన్నాం కదా, డెఫినెట్ గా అలా ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి. డెఫినెట్లీ మనం ఎంత ట్రై చేసినా ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. పొల్యూషన్ వల్ల అవుతూ ఉంటది. మన ఇంట్లోనే సమ్ టైమ్స్ చాలా మంది ఇప్పుడు ఇంకా ఈ గ్యాస్ రేట్స్ వల్ల మళ్ళీ దే ఆర్ బ్యాక్ టు కట్టెలు పొయ్యిలు ఇవన్నీ. సో ఈ బయోమాస్ ఎక్స్పోజర్ అంటాము, ఇంకా విలేజెస్లో ఆ బయోమాస్ ఎక్స్పోజర్ అనేది కట్టెల పొయ్యి మీద వండటం ఇవన్నీ. సో ఏదో ఒక విధంగా వీఆర్ సమ్హౌ కాజింగ్ ద డ్యామేజ్ టు ఎయిర్వేస్. సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఇప్పుడు ఈ సమ్మర్లో పర్లేదులే కొంచెమేగా కూలింగ్ వాటర్ అని తాగడం, ఫ్రీ ఆయమ్మటే కాఫ్ అని రావడం. సో ఎన్ని చేసినా కానీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎయిర్వేస్ ఆర్ గెటింగ్ డ్యామేజ్డ్. అది రైట్. సో ఎలాగ అవుతుంది, కాకపోతే అయ్యేది అవుతుంది, దాన్ని మనం ఏం చేయాలి. బట్ హెల్తీగా ఉంచాలి అంటే వాట్ కెన్ బి డన్, మనం ఏం చేయాలి? సో యూ కెన్ హ్యావ్ దిస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటాం, ప్రాణాయామం అవన్నీ చేస్తూ ఉంటాం. డయాఫ్రమాటిక్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి, సో అవి చేయొచ్చు. అండ్ యూ కెన్ హ్యావ్ దిస్ అడిక్వేట్ హైడ్రేషన్ మనకు అవసరం. సో omega-3 రిచ్ ఫుడ్స్ లైక్ ఫిష్ అండ్ ఆల్ యూ కెన్ హ్యావ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ నట్స్ కానీ. సో ఆల్ దీస్ హెల్దీ ఫుడ్, ఫైబర్ కంటెంట్ ఫుడ్,
ఇవన్నీ తీసుకుంటూ ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, నేనేమి జిమ్కి వెళ్ళిపోయి వెయిట్స్ లిఫ్ట్ చేసి బాడీ పెంచేయడం అలా అని కాదు, సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ వాకింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్ డైలీ, అట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అంటే మన రెస్పిరేటరీ మజిల్స్ని మనం ఎంత స్ట్రెంగ్తన్ చేసుకుంటాము అలా ఈ ఫుడ్ ద్వారా కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా కానీ మెయింటైనింగ్ ఎడిక్వేట్ హైడ్రేషన్ కానీ, సో ఆల్ దీస్ ఆర్ వేస్ టు కీప్ యువర్ లంగ్స్ హెల్దీ. ఓకే ఓకే. సో ఈ రెస్పిరేటరీ డిసీజెస్ గురించి మాట్లాడితే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్లో ఇండియా అంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుండో ఏషియా మొత్తంలో టాప్లో ఉంది అండ్ వరల్డ్ మొత్తంలో మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడ రిజిస్టర్ అవుతున్నాయి. ఏదో ఒక కైండ్ ఆఫ్ ఆస్మా కానీ, లేదంటే ఒకప్పుడు ట్యూబర్క్యులోసిస్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం కంట్రోల్లోకి వచ్చినప్పటికీ బట్ ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాం కదా. ఎందుకు అంటే వై హ్యాస్ ఇట్ బికమ్ సో కామన్ ఇన్ ఇండియా? సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ లీడింగ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్ కేసెస్ కూడా మనమే లీడ్ చేస్తున్నాము. సో చెప్పాను కదండి, అది మనకి ఇప్పుడు కాఫ్ అనేది మనకి 2 weeks వస్తుంది, కొంతమందికి నెగ్లెక్ట్ చేస్తాం, ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో సిరప్ తీసుకుంటాము వాడేస్తాము. సో అప్పటికి ఈ కాఫ్ మోర్ దాన్ 2 weeks ఉన్న పేషెంట్స్కి ఆల్రెడీ ఆ టీబీ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది. సో వాళ్ళు మన కమ్యూనిటీలో తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు దగ్గినా తుమ్మినా ఇట్ ఈస్ ఎన్ ఎయిర్ బోర్న్ డిసీజ్. సో అలా చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటారు. సో వి నెగ్లెక్ట్, మన సిమ్టమ్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఆయాసం వచ్చినా కానీ సడన్గా మనకి స్టెప్స్ ఎక్కుతున్నా ఆయాసం వస్తుంది చాలామందికి. సో ఇవన్నీ యాక్చువల్గా ఇగ్నోర్ చేస్తారు, ఏముందిలే హాస్పిటల్కి తర్వాత వెళ్దాంలే అన్నట్టు. సో ఎవ్రీ వన్ ల్యాండ్ అప్ ఇన్ లాస్ట్ స్టేజెస్. ఈ టీబీ కూడా ఎలా అంటే మన టాబ్లెట్స్ కూడా పనిచేయలేని స్టేజెస్లో వస్తారు. వి కాల్ ఇట్ యాజ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్. సో టీబీ డ్రగ్స్ పనిచేయవు టాబ్లెట్స్, మళ్ళీ వాళ్ళకి కొత్త రకం రెజిమెంట్ స్టార్ట్ చేయాలి. సో ఇలా ఏమవుతుందంటే యూఆర్ ఇగ్నోరింగ్ యువర్ సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ ఇగ్నోర్ చేయడం వల్ల మన చుట్టుపక్కల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ప్లస్ స్మోకింగ్ అనేది ఒకటి ఉంది, మీరు స్మోక్ చేయకపోయినా నేను స్మోక్ చేయకపోయినా వీఆర్ ఎట్ మోర్ దాన్ వాళ్ళు స్మోకర్స్ కంటే వీఆర్ ఎట్ మోర్ రిస్క్ ఫర్ లంగ్ క్యాన్సర్ యాక్చువల్లీ. సో ఆ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాము, ప్యాసివ్ స్మోకింగ్ అంటాము. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ అన్ని వల్ల జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది, పెరగాల్సిన కేసెస్ పెరుగుతున్నాయి, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మనం తీసుకోవట్లేదు. ఆ ట్రిగ్గర్స్ ఏదైతే చెప్పానో అది అవాయిడ్ చేయమంటే అవాయిడ్ చేయరు, క్రౌడ్ ప్లేసెస్కి వెళ్తే మాస్క్స్ పెట్టరు. కోవిడ్ తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ మ్యాండేటరీ, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వైరస్ వస్తూనే ఉంది. హంటా వైరస్, నారో వైరస్ ఒకటి ఇంకో క్రూయిజ్లో స్టార్ట్ అయ్యింది. సో ఎన్ని జరుగుతున్నా ప్రికాషన్స్ అనేది మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రికాషన్స్ తీసుకున్నంత మాత్రాన యూఆర్ నాట్ ఎట్ కంప్లీట్ రిస్క్లో లేరని కాదు, మనం ఆ రిస్క్ని అవాయిడ్ చేయొచ్చు. ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే రిస్క్ నుంచి ఇంట్లోనే మెడికేషన్స్ వాడే మైల్డ్ రిస్క్లో మనం ఉండొచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్. కోవిడ్ అప్పుడు కూడా అదే మిస్టేక్ జరిగింది, బయటికి రావద్దు, తిరగొద్దు, మాస్క్స్ పెట్టండి అంటే ఎవరు వినలేదు. సో సెకండ్ వేవ్లో అందుకే అంత డ్రాస్టిక్ లాస్ ఆఫ్ లైఫ్ చూసాం మనం. రైట్ రైట్. సో ఇప్పుడు అంటున్న హంటా వైరస్ అంటే హౌ డేంజరస్ ఈజ్ ఇట్? అంటే ఇది ఒక పాండమిక్ లాగా అయ్యేటట్టుగా అంత ఇస్తున్నారు కదా హైప్. సో హౌ విల్ ఇట్ ఎఫెక్ట్ అనేది? ఇట్ ఈస్ నాట్ ఎనీ, అంటే ఇది ఇంకో కోవిడ్ పాండమిక్కి దారి తీస్తుంది అనేది ఏం కాదు. ట్రీట్మెంట్ అనేది లేదు, వీ డోంట్ హ్యావ్ వ్యాక్సిన్ ఆల్సో ఫర్ దట్. సో అది ఏమంటే ఎవరైతే సిమ్టమ్స్ చూపిస్తున్నారు, ఇది కూడా నార్మల్ రెస్పిరేటరీ సిమ్టమ్స్. ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మనని? అది మనం రోడెంట్స్ నుంచి వస్తుంది, అంటే ర్యాట్స్ నుంచి ఫుడ్ పార్టికల్స్ ఏమన్నా ఇన్ఫెక్ట్ అయ్యి మనం ఇన్హలేషన్ చేసిన అవన్నీ వాటి వల్ల మనకు వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో సమ్ వాట్స్ ఎయిర్ బోర్న్ డిసీజ్ అట్లనే. సో సిమ్టమ్స్ కూడా సేమ్, కాఫ్, బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం, దగ్గు, ఇవన్నీ ఛాతి నొప్పి ఇవన్నీ ఉంటాయి. బట్ డిఫికల్ట్ టు నో. అక్కడైతే ఒకేసారి చాలా మందిలో మనకి సిమ్టమ్స్ కనిపించినాయి కాబట్టి సో దే సస్పెక్టెడ్ సంథింగ్. బట్ ఇది ఇంకో పాండమిక్, లాక్డౌన్ అనేది చాలామంది ఒక వ్యూస్ కోసం అనేది స్టార్ట్ చేస్తారు, బట్ నథింగ్ లైక్ దట్. రైట్ రైట్. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అండ్ మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటి? మీ దగ్గరకు వచ్చే కేసెస్ ఉంటాయి కదా, ఎక్కువగా మోస్ట్లీ దేని రిలేటెడ్గా వస్తారు? మోస్ట్లీ ఆస్థమా కేసెస్ ఎక్కువ వస్తారు, ట్యూబర్క్యులోసిస్ అంటాము, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ COPD,
నిమ్ము అంటే న్యూమోనియా ఇన్ ఇంగ్లీష్ వేసే. సో ఇవి మనకి మేజర్, ఎందుకంటే ఒక సీజన్ మారినా కానీ కొంతమంది స్వీట్స్ కూల్ ఐటమ్స్ తీసుకున్నా కానీ ఆ సిమ్టమ్స్ అనేది ఇమ్మీడియట్గా వస్తూ ఉంటాయి చాలా మంది డస్ట్ ఎలర్జీస్ వల్ల. సో ట్రావెలింగ్ హిస్టరీ ఉన్నా కూడా ఈ ఫ్లూ సిమ్టమ్స్ అనేది ఇప్పుడు చాలా కామన్. వన్స్ సమ్మర్ నుంచి రైనీ సీజన్కి స్విచ్ అయినా, రైనీ నుంచి వింటర్కి స్విచ్ అయినా, సో ఈ సీజనల్ వేరియేషన్ వల్ల ప్లస్ చాలామందికి కూల్ ఎయిర్ అనేది పడదు. వింటర్ స్టార్ట్ అయినాక సమ్మర్లో బాగుంటారు, రైనీ సీజన్ వింటర్ సీజన్ స్టార్ట్ అయినాక ఆ టెంపరేచర్స్ మారిన కొద్దీ దే స్టార్ట్ ఫీలింగ్ చాలా ఇబ్బందులు పడతారు. సో ఈ ట్రావెలింగ్ నేను అన్నట్టు మనకి తెలియదు ఎవరికి ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, ఎవరు దగ్గుతున్నారు, ఎవరు తుమ్ముతున్నారు, వాళ్ళ వల్ల ఏమొస్తున్నాయి, ఆ ఎయిర్ బోన్ డిసీజెస్ ఎట్లనో మనకి తెలియదు. సో బేసిక్గా ఎక్కువ వచ్చేది మనకి ఆస్తమా, సిఓపిడి, వీళ్ళందరికీ స్మోకింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు పొల్యూషన్స్ అనేవి పెరిగింది, చాలామంది ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, ఐసైసెడ్ కట్టెల పొయ్యి వాడడం, కొంచెం వేడిగా ఉన్న ఏసీ ఎక్కువ వేసుకొని ఉండడం, కూలింగ్ వాటర్ ఎక్కువ తాగడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద పీపుల్ వి గెట్ మోర్. ఎందుకంటే చాలామంది ఇప్పటికీ మాకు కాఫ్ తగ్గట్లేదు 2 to 3 weeks నుంచి, ఆయాసం వస్తుంది, మాట్లాడితే ఆయాసం వస్తుంది, బ్రీతింగ్ తీసుకున్న ఆయాసం వస్తుంది. సో టీబీ కేసెస్ ఉంటాయి. కొంతమందికి మనం ఎక్స్రే అన్ని తీస్తే లంగ్స్లో వాటర్ చేరుతాయి. సో కొంతమంది ఏమంటే స్మోకర్స్లో మన లంగ్ ప్యారెంకైమాలో అంటే ప్లూరల్ స్పేస్ అదంతా ఉంటుంది, అక్కడ చిన్న చిన్న బుడగలు ఫామ్ అవుతాయి. ఆ బుడగలు ఫామ్ అయ్యి అవి పేలి ఎయిర్ ఫామ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము ట్యూబ్ పెట్టి ఇన్సర్ట్ ఏ ట్యూబ్ ఇన్ టు ద లంగ్స్, ఆ ట్యూబ్ పెట్టి ఆ గాలి తీయడం, నీరు తీయడం అయినా తీస్తుంటాం. సో రెస్పిరేటరీ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్, చాలా మందికి తెలియదు బేసిక్గా ఎంత ఇంపార్టెంట్ లంగ్ హెల్త్ అనేది. చిన్న కాఫ్ని మనం ఇగ్నోర్ చేసిన హౌ వీ కెన్ ల్యాండ్ ఇన్, చాలా మంది ఆ కాఫ్ ఆయాసం ఇగ్నోర్ చేసి వెంటిలేటర్ మీదకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో యువర్ లంగ్స్ ఆర్ మెయిన్ ఆర్గన్స్. అక్కడి నుంచి మనకి ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్ళాలన్నా, హార్ట్కి వెళ్ళాలన్నా, ఎవ్రీ ఆర్గాన్ వర్క్ చేయాలన్నా లంగ్స్ బాగుండాలి. రైట్. సో యాజ్ సచ్ రెస్పిరేషన్ గురించి మాట్లాడితే ఓన్లీ బ్రీతింగ్ గురించి మనం తీసుకుంటే, సో మనం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బ్రీతింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా హెవీగా తిన్నప్పుడు ఒకలాగా బ్రీత్ చేస్తాము, మార్నింగ్ టైమ్స్ ఒకలాగా బ్రీతింగ్ ఉంటుంది, స్టెప్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఒకలాంటి ఎక్కువ ఆక్సిజన్ కావాలి కాబట్టి అలా, అంటే మనది కూడా వేరియేషన్స్ ఉంటాయి కదా. సో దాంట్లో మనము దాని నుండి కొన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. మనం ఏదన్నా ప్రోన్ టు డిసీజెస్ లేదంటే కోల్డ్, కాఫ్ కొంతమందికి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు జనరలీ ఒక కామన్ అండర్స్టాండింగ్ ఏముండాలి అందరికి ఎవరికైనా? ఇప్పుడు చాలా మందికి నోరు తెరిచి బ్రీతింగ్ తీసుకుంటారు, గట్టిగా బ్రీతింగ్ తీసుకుంటారు. సమ్ సెట్ ఆఫ్ పీపుల్ అది కామన్. మీరు ఎప్పుడు ఇది డేంజర్ లేకపోతే మనకి ఏదో ఒకటి హింట్ ఇస్తుంది అని అనుకోవాలంటే, మీరు చిన్న కొంచెం దూరం నడిచినా మీకు ఆయాసం వస్తుంది, స్టెప్స్ ఎక్కుతున్న ఆయాసం వస్తుంది, మీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కెపాసిటీ తగ్గిపోతుంది, పిల్లి కూతలు అంటాము, దాన్ని ఇంగ్లీష్లో వీజింగ్ అంటాం, అది తగ్గిపోతుంది. అంటే ఆ వీజింగ్ అవన్నీ వస్తున్నా కానీ దీస్ ఆర్ హింటింగ్ టువర్డ్స్ మీరు డాక్టర్ని కలవాలి. సో సమ్ ఎక్స్రేస్ కానీ, ఎలర్జీకి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు కానీ అవన్నీ చేయించుకొని నార్మల్ మెడికేషన్స్ వాడాలా, ఇన్హేలర్స్ వాడాలా, సో ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవాలా అనేది మనకు తెలుస్తుంది. రైట్. సో మన స్లీపింగ్ పోస్చర్ అలాగే బ్రీతింగ్ కి లింక్ ఉంటుందని అంటారు కదా. సో ఎలా లింక్ ఉంటుంది, ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, అంటే ఏ పోస్చర్ కి ఏది ఎఫెక్ట్ ఉంటుంది? యాక్చువల్గా ఇప్పుడు స్నోరింగ్ అనేది గురక చాలా కామన్, ఈవెన్ యంగ్ జనరేషన్ 20-30 yearsలో కూడా. సో ఒబేసిటీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, సెడెంటరీ లైఫ్ స్టైల్. మన ఈ నెక్ సర్కంఫరెన్స్ అనేది ఎంత తగ్గితే ఆ ఎయిర్వేస్ అనేవి, వోకల్ కార్డ్స్ అనేవి అంత మూసుకుపోయి స్నోరింగ్ అనేది వస్తుంది. రైట్. సో స్లీపింగ్ పోస్చర్ కూడా ఇంపార్టెంట్ ఇలాంటి కండిషన్స్లో. సైడ్ పడుకుంటే మనకి ఎయిర్వేస్, ఆ వోకల్ కార్డ్స్ అనేవి బాగా ఓపెన్ అయ్యి స్నోరింగ్ అనే ఇంటెన్సిటీ తగ్గుతుంది మనకి. అదే మనకి బ్యాక్స్, చాలా మంది వెనకాలకి తిరిగి పడుకుంటారు. అలాంటి వాళ్ళలో ఏంటంటే మీ టంగ్ అనేది ఇక్కడ మీకు అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది ఎయిర్వేస్ని. సో దానివల్ల స్నోరింగ్ పెరుగుతుంది మీకు. సో ఎప్పుడన్నా మీరు సైడ్ వైజ్ పడుకోవడమే బెటర్.
పోస్టర్ కూడా మ్యాటర్ దానికి చేస్తుంది వే ఎప్పుడన్నా. ఉంటుంది కదా అవును, ఓకే అవును. ఓకే సో మనం ఈ స్లీప్ స్టడీస్ ఇవన్నీ చేయిస్తాం, అందుకే ఎంత ఆక్సిజన్ సాచురేషన్ మెయింటైన్ అవుతుంది మనం స్లీప్ లో అదంతా. సో స్నోరింగ్ అనేది ఇప్పుడు చాలా దానికి నుంచి స్లీప్ డిసార్డర్స్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని ఇవన్నీ మనకి చాలా కామన్ గా తెలుస్తున్నాయి ఇప్పుడు. రైట్ ఇలాంటి వాళ్ళల్లో నైట్ మిషన్ పెట్టి పడుకునే పొజిషన్ దాకా వస్తుంది. సో యర్ స్లీపింగ్ పోస్చర్ డెఫినెట్లీ మ్యాటర్స్. ఓకే ఓకే రైట్. నిజంగా అసలు అదే తెలియకుండా చేస్తాము బట్ ఎంత ఎఫెక్ట్ అవుతుంటాము లోపల డిఫరెంట్ పోజెస్ వెళ్ళిపోతాం మనం నిద్రలో. ఆడ పడుకుంటే గానీ నిద్ర పట్టదు కొంతమందికి, అది అలవాటు అయిపోయింటుంది బాగా. బట్ ఎప్పుడన్నా లెఫ్ట్ సైడ్ తిరిగి ఇలా పడుకుంటే మీకు చాలా బెటర్. ఓకే ఓకే. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఫుడ్, ద కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ వి టేక్ మన లంగ్ హెల్త్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి? యాజ్ ఐ సెడ్, హైడ్రేషన్ ఈజ్ మెయిన్ పాయింట్. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, ఫుడ్ రిచ్ ఇన్ ఫైబర్స్, మళ్ళీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లైక్ ఫిష్ ఆయిల్ అండ్ ఇవన్నీ ఉంటాయి. నట్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ నట్స్, ఫ్రూట్స్ కూడా మీరు ఎక్కువ ఏమంటారు, ఇఫ్ యూ ఫీల్ ఎలర్జిక్ టు సమ్ ఫ్రూట్స్, కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ పడవు, అవి తీసుకుంటే దే గెట్ కాఫ్ అండ్ ఆల్. సో మీకు ఏవి పడవో అవి అవాయిడ్ చేస్తూ ఇంక్లూడ్ సమ్ నట్స్, సీడ్స్ అండ్ ఆల్ ఇన్ యర్ డైట్. సో దానివల్ల ఏంటంటే లంగ్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది మనకి. అలాంగ్ విత్ దట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మినిమం ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ హాఫ్ అన్ అవర్ డైలీ, దట్ ఈస్ ఫైన్. అండ్ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఓకే ఓకే. సో ఒకప్పుడు ఈ అవేర్నెస్ అంత లేదు బట్ వాళ్ళు హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది బట్ మనం అంత హెల్తీగా లేవు. సో ఫ్యూచర్ జనరేషన్ చూస్తే ఇంకా మోస్ట్ ఎఫెక్టెడ్ వాళ్ళే. అంటే ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత కూడా. సో ఫ్యూచర్ లో వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, వాళ్ళు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలంటారు? సో యాజ్ ఐ సెడ్, ఇప్పుడు మనకి వైరస్ అవుట్ బ్రేక్స్ ఇవన్నీ వస్తున్నాయి. కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అనేవి స్టిల్ ఆర్ దేర్, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్. ఇంకోటి ఎయిర్ పొల్యూషన్, తర్వాత ఈ వేపింగ్ అనే కల్చర్ ఒకటి స్టార్ట్ అయింది. రైట్. స్మోకింగ్ అనేది జనరేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి, సో ఎయిర్ వేస్, లంగ్ డిసీజెస్ ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. సో యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ టేక్ ఎనీ ప్రికాషన్స్, డెఫినెట్గా యూ విల్ బీ ఎట్ రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ కానీ, సిఓపిడి నేను చెప్పినట్టు, ఆస్తమా, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ మీకు ఒకవేళ వచ్చి ఉండి యూ ఆర్ స్టిల్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ లంగ్ హెల్త్, ఖచ్చితంగా ఇబ్బంది పడతాము. ట్యూబర్క్లోసిస్ అనేది కూడా వీఆర్ ట్రయింగ్ టు ఎలిమినేట్. యాక్చువల్గా 2025కి ఎలిమినేట్ చేద్దామని ఒక టార్గెట్ ఉంది గవర్నమెంట్కి. బట్ 2 to 3 years కోవిడ్ వల్ల వీ కుడ్ నాట్ అచీవ్ దట్. సో నౌ వీ హ్యావ్ గోన్ ఫర్ 2030. సో ఆ ట్యూబర్క్లోసిస్ తగ్గేంత వరకు వీఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్. స్మోకింగ్, వేపింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ తగ్గేంత వరకు వీఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ సిఓపిడి, ఆస్తమా అండ్ ఆల్. ఈ ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ ఉన్నంత వరకు యువర్ లంగ్ డిసీజెస్ ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ డౌన్ ఎనీ టైమ్. సో ఎనీ జనరేషన్ ఈజ్ ఎట్ రిస్క్, అంతే. ఓకే రైట్. అండ్ ఇప్పుడు పిల్లలు చూస్తుంటే కూడా ఎక్కువగా ఎలర్జీస్ కానీ ఆస్తమా రిలేటెడ్ గా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు కదా చిన్న పిల్లలు. అంటే వాళ్ళకి ఫర్దర్ గా అది ఇంకా కాంప్లికేటెడ్ అవుతూ ఉంటుంది కదా. సో వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు? అంటే ఎట్ సర్టెన్ ఏజ్ వరకు విల్ హ్యావ్ ఇట్ అండి, డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చిన్నప్పుడు 5 to 6 years వరకు ఆ నెబులైజేషన్స్ కానీ ఇన్హేలర్స్ వాడి ఉంటారు. సర్టెన్ ఏజ్ వచ్చినాక ఇట్ కమ్స్ డౌన్, మళ్ళీ సర్టెన్ ఏజ్ వచ్చినాక ఇట్ స్టార్ట్స్ గెట్టింగ్. సో ఇది ఒక ప్యాటర్న్ మనకి. యాజ్ యువర్ ఇమ్యూనిటీ స్ట్రెంగ్థన్స్ యూ విల్ బీ ఫైన్. చిన్నపిల్లల్లో మనకి ఇమ్యూనిటీ అంత ఎక్కువ స్ట్రాంగ్గా ఉండదు. సో దానివల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా ట్రిగ్గర్ చేసి ఆస్తమా ఏమన్నా ఉన్నా కానీ చిన్న రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినా ఆస్తమా సివియారిటీ పెరుగుతుంది మనకి. సో వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎట్ సర్టెన్ ఏజ్ వరకు అది రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అవడం వల్ల, ఇమ్యూనిటీ తగ్గడం వల్ల అవుతూ ఉంటుంది. సో ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక అగైన్ యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. సో ఇట్ డిపెండ్స్ హౌ స్ట్రాంగ్ యర్ ఇమ్యూనిటీ ఈజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. రైట్ రైట్. సో కొంతమంది స్లీప్ యాప్నియాతో బాధపడుతూ ఉంటారు కదా. అంటే ఈ స్లీప్ యాప్నియా అనేది ఎలా వస్తుంది? అండ్ చాలా మటుకు మన ఇండియాలో ఇది అండర్ డయాగ్నోస్డ్ ఉంది కదా. సో వై ఇస్ ఇట్ సో? సో నేను చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మన సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, ఒబేసిటీ, నెక్ సర్కంఫరెన్స్ అంటాము, ఏజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. మోర్ దాన్ 50 years అలా ఏజ్ కూడా చెప్తాము. ఇంకోటి ఏంటంటే
మనకి ముక్కు నేజల్ ఇక్కడ సెప్టమ్ ఉంటుంది, ఆ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్, ఆ సెప్టమ్ అనేది కొంచెం ఇటు అటు వెళ్ళినా సో ఎయిర్ ఫ్లో అనేది మనకి ఎక్కువ ఉండదు. సో దాని వల్ల కూడా స్నోరింగ్ అనేది వస్తుంది. రెస్ట్రిక్ట్ అంటే ఎయిర్ ఫ్లోకి ఎక్కడ ఎయిర్ ఫ్లో ఎప్పుడు రెస్ట్రిక్ట్ అవుతుందో దానివల్ల మనకి స్నోరింగ్ అనేది ఈజీగా వస్తుంది. టాన్సిలైటిస్ ఉన్న వాళ్ళకి సో దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ యాక్చువల్గా. సో ఆ స్లీప్ యాప్నియాని డయాగ్నోస్ చేయాలంటే మీకు నిద్రలో స్నోరింగ్ సివియారిటీ పెరుగుతూ వస్తుంది. ఈవెన్ స్నోరింగ్ ఈజ్ డేంజరస్, కానీ నాట్ ఎవ్రీ స్నోరింగ్ లీడ్స్ టు స్లీప్ యాప్నియా. సో ఆ ఇంటెన్సిటీ పెరుగుతుంది. మీరు నైట్ పడుకున్నా కానీ ఎన్ని అవర్స్ పడుకున్నా కానీ ఎంత మంచి క్వాలిటీ స్లీప్ తీసుకున్నా కానీ పొద్దునకి మీకు ఆ రిఫ్రెషింగ్నెస్ ఉండకపోతే పొద్దున పూట మీరు టీవీ చూస్తూ అట్లా తెలియకుండా నేను నిద్రపోతాను టీవీ చూస్తూ కొంతమంది. ప్లస్ ఏమంటారు చాలా ఇరిటబుల్గా ఉండడం, మూడ్ స్వింగ్స్ ఉండడం, డ్రైవింగ్ కూడా సరిగ్గా చేయలేకపోవడం. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ సైన్స్ దట్ స్లీప్ యాప్నియా ఉండొచ్చు అనేది. సో అది ఎలా డయాగ్నోస్ చేస్తామంటే మనకి స్లీప్ స్టడీ అనేది ఉంటుంది. సో నైట్ అంతా ఒక మెషిన్ అంతా పెట్టేసి రికార్డ్ అంటే మీ మజిల్ యాక్టివిటీ ఎట్లా ఉంది, మీ నర్వ్స్ యాక్టివిటీ ఎట్లా ఉంది, మీ రెస్పిరేటరీ డ్రైవ్ ఎట్లా ఉంది, సాచురేషన్స్ ఎట్లా ఉన్నది. సో దాన్ని బట్టి మనం AHI అని ఒక ఇండెక్స్ వస్తుంది, యాప్నియా హైపాప్నియా ఇండెక్స్. అంటే ఎన్నిసార్లు బ్రీత్ ఆగిపోతుంది, ఎన్నిసార్లు స్నోరింగ్ వస్తుంది, ఇదంతా క్యాలిక్యులేట్ చేసి మనకి ఒక ఇండెక్స్ వస్తుంది. సో <5 ఉంటే అది నార్మల్ అని, more than 5 ఉంటే వి గ్రేడ్ యాజ్ మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ మోడరేట్కి కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ వెయిట్ రిడక్షన్ ఇవన్నీ చాలు. సివియర్ వాళ్ళకి CPAP అంటాం. ఆ మెషిన్ మనకి ఏదైతే ఉంటుందో దాన్ని CPAP, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అంటాం. అది నైట్ అంతా మనం ఎంతసేపు పడుకుంటామో అంతసేపు పెట్టుకొని పడుకోవాలి ఆ మెషిన్ని. సో అది యూస్ చేస్తున్న కొద్దీ ఆ AHI డ్రాప్ అయ్యి దాన్ని బట్టి చిన్నగా ఆ వెయిట్ లాస్ అనేది కూడా ఆ మెషిన్ పెట్టుకున్నంత మాత్రం యూఆర్ నాట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ అని. ఆ వెయిట్ తగ్గాలి, చాలా చేయాలి, ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలంతా. సో ఇదేంటంటే ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఉండాలని మనం మెషిన్ పెట్టి పడుకోమని చెప్తాం పేషెంట్స్ని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్లీప్ యాప్నియా. చాలా తెలియాలి. వస్తారు గురక అని స్లీప్ స్టడీ చేయించుకోమంటే చూద్దాంలేండి, ఎక్కువైతే చాలా పెద్ద థింగ్ చేయొచ్చు లేదు. అండ్ ఆల్సో ఇప్పుడు మన బాడీ చాలా సైన్స్ ఇస్తూ ఉంటది, మన బ్రీతింగ్ కూడా చాలా సైన్స్ ఇస్తూ ఉంటది. మేబీ మనం వాట్ ఆర్ వి గోయింగ్ ఇంటర్నలీ అని చెప్పేసి. సో ఒక హెల్దీ బ్రీతింగ్ ప్యాటర్న్ అంటే ఎలా ఉండాలి ఎవరికైనా? సో హెల్దీ బ్రీతింగ్ ప్యాటర్న్ అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు రెస్ట్లో ఉన్నప్పుడు ఆయాసం రాకూడదు. ఇలా మనం కూర్చున్నప్పుడు యూ షుడ్ నాట్ ఫీల్ బ్రెత్లెస్. మళ్ళీ ఏమన్నా స్టేర్స్ ఎక్కుతున్నప్పుడు బ్రెత్లెస్ అంటే ఆయాసం అనేది రాకూడదు. ఆ వీజింగ్, పిల్లి కూతులు అంటాం, ఇలాంటివి ఇవన్నీ లేదు. వీఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. మనం ఎంత కొంచెం మోర్ దాన్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా బ్రెత్లెస్ ఆయాసం లేకుండా నడవగలుగుతున్నాము, అట్లీస్ట్ 15 minutes. ఒక ఫ్లాట్ లైన్లో, ఒక ఫ్లాట్ గ్రౌండ్ మీద కానీ మెట్లు ఎక్కినప్పుడు కానీ సో మనకు ఆయాసం అనేది రాదు. దెన్ ఇట్ ఈస్ సైన్ దట్ యువర్ బ్రీతింగ్ ఈస్ గుడ్. చాలా మంది టెస్ట్లు మనకి ఇన్స్టాగ్రామ్లో A to B, B to C, C to D హోల్డ్ చేయండి. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ నాట్, అది మీ లంగ్ ఫంక్షన్ కంప్లీట్గా ఏం చెప్పదు. ఏదో కొంచెం మనం సాటిస్ఫాక్షన్ కోసం అది, దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ టెస్ట్. ప్లస్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఉంటుంది మనకి, స్పైరోమెట్రీ అని. అది ఒక మెషిన్ ఉంటుంది, దాని మీద టెస్ట్ చేస్తాం. దట్ విల్ షో యూ మీ ఎయిర్వేస్ కానీ లంగ్ బ్రీతింగ్ కెపాసిటీ కానీ నార్మల్ ఉందా, లేకపోతే ఎయిర్వేస్ అబ్స్ట్రక్షన్ ఏమన్నా ఉందా, ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఉన్నాయా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో వీ హ్యావ్ సో మెనీ టెస్ట్ ఇప్పుడు మన బ్రీతింగ్ కెపాసిటీ తెలుసుకోవడానికి కూడా.
రైట్ సో ఓవరాల్గా చూస్తుంటే ఫ్రమ్ పొల్యూషన్ టు స్ట్రెస్, ఫ్రమ్ యాంగ్జైటీ టు ఆర్ కంప్లీట్ హ్యాబిట్స్, హెల్త్ హ్యాబిట్స్ అవన్నీ చూసుకున్నా కూడా చిన్నపిల్లలు, అడల్ట్స్ అండ్ పెద్దవాళ్ళు, సో బ్రీతింగ్ రిలేటెడ్గా, కంప్లీట్ రెస్పిరేషన్ అండ్ లంగ్ హెల్త్ రిలేటెడ్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అయితే లైఫ్ స్టైల్ కదా, సో ఎలా ఫాలో అవ్వాలి? సో యాజ్ ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. ద ఫుడ్ వి ఈట్, లేకపోతే నేను చెప్పినట్టు ఆ ట్రిగ్గర్స్ అవాయిడ్ చేయడం. మీకు ఏమైనా ఎలర్జీ ఉంటే అది మీరు తెలుసుకొని యూ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ ఫుడ్ ఐటమ్ కానీ డస్ట్ కానీ. ఇండివిజువలిస్టిక్ మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఏదన్నా కొత్తది తీసుకున్నాము, ఆ తర్వాత మనకి కాఫ్ వచ్చింది, వీ ఫీల్ అనీజీ టైంలో యూ షుడ్ అండర్స్టాండ్ ఇది మనకి పడట్లేదు, అది అవాయిడ్ చేయాలి. సో స్మోకింగ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. యూ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ. ఆ క్రాస్ వెంటిలేషన్ కానీ, ఇంట్లో కూడా బాగా హైజీన్గా అంటే డస్టింగ్ అవన్నీ కూడా టైం టు టైం చేసుకోవడం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్ అండి, హౌ ప్రాపర్ ప్రికాషన్స్ వీఆర్ టేకింగ్, హౌ కాషియస్ వీఆర్. లంగ్ హెల్త్ మెయింటైన్ చేయొచ్చు మనం. ద డైట్ వీ టేక్, ద లైఫ్ స్టైల్ వీ చూస్. Some things we cannot avoid. The work stress కానీ ఇవన్నీ కానీ we can't avoid. So it is part of our life. సో దాన్నే మనం ఆ డైట్ మెయింటైన్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఇంకా హెల్తీగా ఉంటే అప్పుడు ఆ ప్రెషర్ అనేది మీ లంగ్స్ మీద పడదు, మీ బ్రీతింగ్ మీద పడదు. వన్స్ యూ స్టార్ట్ గెయినింగ్ వెయిట్ అదంతా మీ రెస్పిరేటరీ మజిల్స్ మీద ఆ ప్రెషర్ అనేది పడుతుంది. సో వన్స్ యువర్ రెస్పిరేటరీ మజిల్స్ ఆర్ గెటింగ్ కంప్రెస్డ్ ఆర్ మీ లంగ్ అనేది చాలా కంప్రెస్ అవుతుంది ఆ రెస్పిరేటరీ మజిల్స్ అంటే స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వల్ల. సో ఆబ్వియస్గా విల్ స్టార్ట్ గెటింగ్ ఆల్ ద సిమ్టమ్స్ దట్ ఈస్ హింటింగ్ అస్ డెఫినెట్లీ. రైట్ సో ఆ ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలి డెఫినెట్గా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ ఐ థింక్ రెస్పిరేషన్ గురించి అనేది ఇట్స్ వాస్ట్ సబ్జెక్ట్. ఐ థింక్ వీ హ్యావ్ లాట్ మోర్ టు డిస్కస్. విల్ డూ ఇట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.